సీనియర్ నటులు శ్రీకాంత్ మరియు రాజేంద్ర ప్రసాద్ కలిసి నటిస్తున్న చిత్రం మిస్టర్ మిడిల్ క్లాస్. ఈ చిత్రం జూలై 17న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించనుండగా ఆయన భక్తుడిగా శ్రీకాంత్ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని బాలూజే క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. నిజంగా కూడా ఈ సినిమా ట్రైలర్ చూస్తే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. మ్యూజిక్ కొత్తగా ఉంది. మీరు కొత్త అంటే తన మార్క్ తను ఇచ్చేశాడు. ట్రైలర్ చూడగానే డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అవుతుందనే ఫీలింగ్ క్రియేట్ చేశాడు. ఆల్ ది బెస్ట్ నాగేష్. అలాగే మా భయ్య శ్రీకాంత్ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. చక్కటి బొగ్గలు. ఇండియాలో నాకు తెలిసి డైటింగ్ చేయని ఏకైక హీరో నువ్వు. చక్కగా తింటాడు, మంచి జెనెటికల్గా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. తను మంచి బూరు బుగ్గలతో. సర్ప్రైజ్ ఏంటంటే అసలు రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామి వేషం నేను ఫస్ట్ టైం, అంటే ఇంతకుముందు బాజ్పేయి గారు దాంట్లో చేసి అన్నారు, కానీ ఎంత బాగుందో. అంటే మీరు గొప్ప ఆర్టిస్ట్ కాబట్టి దేన్నైనా పండిస్తారు మీరు. చాలా గొప్పగా ఉంది. ఫైనల్గా ఒక వెంకటేశ్వర స్వామిని ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా ఈ సినిమాలోనే మీరు చూస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది మీకు నేను ఇస్తున్న గ్యారంటీ 100%. నాకు తెలిసి నేను శ్రీ క్షేమంగా వెళ్ళి లాభంగా రెడీ ఎన్నో సూపర్ హిట్స్ చేసాం మేము కాంబినేషన్ ఎప్పుడు అది మనం ఎప్పుడు కాంబినేషన్ సూపర్ హిట్సే. అందుకని మంచి కాంబినేషన్. మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది మీకు ఎంతమంది ఆర్టిస్టులతో ఎన్ని రకాల క్యారెక్టర్లతో నాగి ఆడుకున్నాడు. ఒక్కటి చివరిగా చెప్పి నేను ముగిస్తాను. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ మీరు చూడబోతున్నారు. మిస్టర్ మిడిల్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ మిడిల్ క్లాస్, ఈ మిస్టర్ అనే పదం చాలా పెద్ద హిట్. ఒక మిస్టర్ పెళ్ళం అవ్వచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వచ్చు, అలాగే ఇప్పుడు మిస్టర్ మిడిల్ క్లాస్. ఇండస్ట్రీలో ఎంతమంది మిడిల్ క్లాస్ ఉందో నాకు తెలియదు, కానీ ఈ వేది సాక్షిగా చెప్తా, నేను కూడా ఒక మిడిల్ క్లాసే. ఆ మిడిల్ క్లాస్ నుంచి వచ్చే ఇండస్ట్రీలో ఇంత గొప్పవాడిని అయ్యాను. అండ్ అంతేకాకుండా అలాగే నాగేష్ రెడ్డి, తను యమలీల సినిమా మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర వర్క్ చేసి డైరెక్టర్గా 16 అని ఎప్పుడైతే ఆ టైటిల్ పెట్టి తను హిట్ ఇచ్చాడో, 16 తర్వాత వచ్చేదే 17. అది రేపు రిలీజ్ అవుతుంది. 17th రోజున 7 దాంట్లో ఉంది కాబట్టి మనం ముద్దుగా స్వామిని పిలుచుకుంటాం, ఏడుకొండల స్వామి. ఆ 7 కూడా దాంట్లో ఉంది కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడు అందరూ నా పైన సింపతితో గ్యాప్ వచ్చింది అంటున్నారు. దయచేసి నాకు గ్యాప్ రాలేదు. నేను కన్నప్ప అనే సినిమాకి రైటర్గా పనిచేయడం వల్ల ఒక 2.5 years కన్నప్ప సినిమా చేస్తున్నాను. నేను బిజీగా ఉన్నాను ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నా పైన అంత ప్రేమ చూపించినందుకు. తర్వాత సినిమా సరే, ఆలీ గారు, పృథ్వీ గారు, కిషోర్ గారు ఎక్స్ట్రానరీ. వాళ్ళ గురించి కొత్తగా నేను రాజేంద్ర ప్రసాద్ గారు అసలు వీళ్ళ గురించి నేను చెప్పడం అన్నది చాలా చాలా అంటే తిరుపతి లడ్డు బాగుంటుంది అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉంటుందో, వాళ్ళ నటన గురించి కూడా నేను హైలైట్ అని చెప్పడం కూడా అంతే విడ్డూరంగా ఉంటుంది. వాళ్ళు అద్భుతంగా చేశారు. సినిమా అద్భుతంగా ఉంది. ఇంకా దీంట్లో సెకండ్
వర్డ్ లేదనమాట. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దీన్ని తీసి పక్కన పెడదాం. ఈరోజు ఉన్న ప్రతి ధనవంతుడు కూడా అంతకుముందు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాతలు కానీ వాళ్ళందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు నాకు తెలిసి. సో ఒక మిడిల్ క్లాస్లో కష్టాలు ఎలా ఉంటాయి, పడే బాధలేంటి, అవన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పడం అనేది ఒక గొప్ప కళ. అది నాగేశ్వరరెడ్డి గొప్పతనం. ఎందుకంటే ఇది సీరియస్గా చెప్తే కనుక దాన్ని ఇక్కడ కూడా కష్టాలు ఏంటారా బాబు అనే పద్ధతిలోకి వెళ్ళిపోతాం. బట్ ఇదేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఒక వెంకటేశ్వర స్వామిని అంటే మనం ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో కోరుకుంటాం. మన బాధలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకుంటాం? గుడికి వెళ్తాం, నా బాధలు తీర్చమంటాం, ఏదో ఒక కోరుకుంటాం. అది జరిగితే నీకు ఇది ఇస్తాను, ఏదో ఒక లంచం వేసేలాగా మనం ఇచ్చేస్తూ ఉంటాం. సో ఆ భగవంతుడు మా కోరికలు కూడా ఉలిక్కిపడి లెగిసిపోయే కోరికలు కూడా ఉంటాయి దీంట్లో. అటువంటి ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళే సబ్జెక్టు నిజంగా నాకు రావడం ఈ టైంలో థ్యాంక్స్ టు నాగేశ్వరరెడ్డి. ఎందుకంటే ఆ కథ రాగానే నేను గుర్తుకు రావడం, జీకే గారు అండ్ చందు గారు ప్రొడ్యూసర్స్ శ్రీకాంత్తోనే చేద్దాం అనటం, నిజంగా ఈ సబ్జెక్ట్ రావడానికి కూడా నాకు చాలా లక్.